తెలంగాణ బడ్జెట్లో అత్యంత కీలకమైన ప్రకటన చేశారు భట్టి విక్రమార్క. రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా అందించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. ధనిక పేద భేదాలు లేకుండా అందరికీ వర్తించే ఈ పథకం జూన్ 2 నుంచి అమల్లోకి రానుంది. ఇక మౌలిక సదుపాయాల విషయానికొస్తే పట్టణాభివృద్ధి శాఖకు 17,907 కోట్లు, మెట్రో రైల్ ఫేజ్ 2కి 600 కోట్లు కేటాయించారు. మిషన్ భగీరథ నిర్వహణకు 400 కోట్లు నిర్ణయించారు. సంక్షేమ పథకాల్లో రైతు భరోసాకు 18,000 కోట్లు, విద్యుత్ సబ్సిడీకి 14,000 కోట్లు, ఆరోగ్యశ్రీకి 1,143 కోట్లు కేటాయించారు. విద్యారంగంలో విద్యార్థుల అల్పాహారం పథకానికి 720 కోట్లు, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు 500 కోట్లు అందించనున్నారు. వివిధ వర్గాల అభివృద్ధి కోసం నేతన్నలకు 450 కోట్లు, ఎంబీసీ అభివృద్ధి కార్పొరేషన్కు 400 కోట్లు, ఇందిరా సౌర గిరిజనుల వికాసం పథకానికి 600 కోట్లు కేటాయించారు. వ్యవసాయ యాంత్రీకరణకు 344 కోట్లు నిర్ణయించారు. హోంశాఖకు 11,907 కోట్లు, న్యాయశాఖకు 2,367 కోట్లు, ఎకో టూరిజం అభివృద్ధికి 875 కోట్లు కేటాయించారు. భద్రత కల్పిస్తుంది. ఒక కుటుంబంలో ఆదాయం తెచ్చే వ్యక్తి దురదృష్టవశాత్తు అకస్మాత్తుగా దూరమైతే ఆ కుటుంబం పడే మానసిక వేదన ఒకటైతే వాళ్ళు ఎదుర్కొనే ఆర్థిక విపత్తు మరొకటి. ఒక్క సంఘటనతో ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఆ భయం, ఆ అభద్రతా భావం ఏ ఒక్క తెలంగాణ బిడ్డకు ఉండకూడదన్నదే మా ప్రభుత్వ సంకల్పం. ప్రపంచంలోని ఏ అభివృద్ధి చెందిన దేశానికి సాధ్యం కాని రీతిలో కని విని ఎరుగని ఒక మహత్తర జీవిత బీమా పథకానికి ఈ బడ్జెట్లో శ్రీకారం చుడుతున్నాం. సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా పేద మధ్యతరగతి ధనిక అనే తేడా చూడకుండా రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా జూన్ 2, 2026 నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను నూతనంగా ప్రవేశపెడుతున్నాం. కుటుంబానికి భద్రత కల్పిస్తుంది. ఒక కుటుంబంలో ఆదాయం తెచ్చే వ్యక్తి దురదృష్టవశాత్తు అకస్మాత్తుగా దూరమైతే ఆ కుటుంబం పడే మానసిక వేదన ఒకటైతే వాళ్ళు ఎదుర్కొనే ఆర్థిక విపత్తు మరొకటి. ఒక్క సంఘటనతో ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఆ భయం, ఆ అభద్రతా భావం ఏ ఒక్క తెలంగాణ బిడ్డకు ఉండకూడదన్నదే మా ప్రభుత్వ సంకల్పం. ప్రపంచంలోని ఏ అభివృద్ధి చెందిన దేశానికి సాధ్యం కాని రీతిలో కని విని ఎరుగని ఒక మహత్తర జీవిత బీమా పథకానికి ఈ బడ్జెట్లో శ్రీకారం చుడుతున్నాం. సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా పేద మధ్యతరగతి ధనిక అనే తేడా చూడకుండా రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా జూన్ 2